ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 16. అల్లుడు గారు ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు అని సంపూర్ణ అంటూ గోమాతమ్మ గారు వాళ్ల వైపు చూసేసరికి చచ్చాను, నాకేం తెలియదు అత్తగారు, అల్లుడు గారు అడిగితే చెప్తున్నా అన్నది. గోమాతమ్మ గారు సంపూర్ణను వెళ్ళు అని కళ్ళతోనే సైగ చేసి చెప్పి అక్కడ నుండి పంపించారు. అమ్మమ్మ గారు అంటూ అరవింద్ అక్కడకు వచ్చి శిక్ష వేసిన అతన్ని చూస్తూ, అంత వెయిట్ మోస్తే అతను ఉంటాడా, అసలే బక్క ప్రాణి అన్నాడు. మోయలేను అని తెలిసి పట్టుకోవటం తప్పే కదా, దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. ఆడపిల్ల పెళ్లి కానంత వరకే అమ్మా నాన్న బాధ్యత, పెళ్లి అయ్యాక కష్టం సుఖం అన్నీ తన భర్తే. తన భర్తను అంతలా ప్రేమించే భార్యకు తన మనసుకు విలువ లేదా? తాళి కట్టిన క్షణం నుంచి తన బాధ్యత మొత్తం తన భర్తది మాత్రమే. ఎవరో తెలియని ఇంటికి తెలియని మనుషుల మధ్యలోనికి వస్తుంది తన భర్త చెయ్యి పట్టుకొని. అలాంటి చెయ్యి మధ్యలోనే వదిలేస్తాడా? భార్య అంటే బాధ్యత కాని బరువులా అనుకుని వదిలించుకోవాలి అనుకునే ఇలాంటి వాళ్లకు ఇలానే జరగాలి. పరాయి ఆడదాని కోసం కట్టుకున్న భార్య కన్నీటికి కారణం అయిన వాడిని వదలకూడదు అన్నారు గోమాతమ్మ గారు. అంటే అతనికి ఆ పెళ్లి ఇష్టం లేదట, అందుకే తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు, దానికోసం చట్టపరంగా విడాకులు తీసుకుంటున్నాడు అన్నాడు అరవింద్. చట్టం? ఏం చట్టం? వీళ్ళ పెళ్లి ఆ చట్టమే చేసిందా? అలాంటప్పుడు వాళ్లను విడిపోమని చెప్పే హక్కు వాళ్ళకేమున్నది? కలిసేటప్పుడు తెలియదా ఇష్టం లేదు అని? ఇప్పుడు వద్దు అంటే వదిలేయటానికి? ఆ రోజు పెళ్లి ఇష్టం లేనప్పుడు అప్పుడే చెప్తే ఆ పెళ్లి జరిగేది కాదు. ఆడపిల్ల పెళ్లి అంటే ఎన్నో కలలతో ఆశలతో అడుగు పెడుతుంది. తెలియని వాళ్ళ మధ్య తనవాడు ఉన్నాడు అనే ధైర్యం, కానీ ఆ ధైర్యాన్నే తనకు లేకుండా చేశాడు. పెళ్లి ఇష్టం లేనివాడు తాళి కట్టడం ఎందుకు? ఆ అమ్మాయి జీవితం నాశనం చేసే హక్కు అతనుకు ఏమున్నది? మగవాడు అయితే సరిపోతుందా? 3 ముళ్ళు పడ్డాక ఇష్టం ఉన్నా లేకున్నా వాడికి ఆ అమ్మాయి భార్య, దానికి వాడే భర్త. వాడికి తాళి కట్టే ముందు తెలియాలి. తాళి కట్టి ఇప్పుడు వదిలేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? భర్త వదిలేసిన పేరుతో బ్రతకాలా అన్నారు గోమాతమ్మ గారు. అంతెందుకు అమ్మమ్మ, మళ్ళీ పెళ్లి చేసేస్తే అన్నాడు అరవింద్. దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. నా మనవరాలి భర్త తెలియక ఈ మాట అన్నాడు కాబట్టి వదిలేస్తున్నా, లేదంటే అంటూ జీవితంలో చావు పుట్టుక ఒకటే, ఒకసారే. అలానే పెళ్లి కూడా ఒకటే. వాడితోనే తన జీవితం. భర్తను కాదు అని భార్య, భార్యని కాదు అని భర్త మళ్ళీ పెళ్లి చేసుకునే పాశ్చాత్య సంస్కృతి మేము ఆచరించము. ఒక్కసారి తాళి కడితే అతనే భర్త, తనకి అలానే భార్య కూడా. తను మాత్రమే పరాయి ఆడదాని కోసం వెళ్తున్నాడు. తన భార్య పరాయి మగాణ్ణి చూస్తే ఒప్పుకుంటాడా? మరి తన భర్తగా ఉంటూ పరాయి ఆడదానితో సన్నిహితంగా ఉంటే తనకు ఎలా ఉంటుంది? మీ పట్నం నమ్మకాలు ఇక్కడ చెల్లవు, జరిగేది మాత్రమే చూడు అన్నారు గోమాతమ్మ గారు. అయ్యో, వాడికి ఏమైనా అయితే అని అడిగాడు అరవింద్. నడుం విరిగితే మంచాన పడతాడు, జీవితాంతం తన భార్య సేవలు చేసుకుంటూ తనతో ఉంటుంది. ఉండాలి, ఇదే మా నమ్మకం. భార్యను కాదు అని భర్త, భర్తను కాదు అని భార్య హద్దులు మీరితే ఈ గోమతి ఎవ్వరినీ క్షమించదు. తప్పులు అన్నీ ఒకటే, అవి మారకపోతే వాటికి శిక్షలు కూడా మారవు అంటూ సోరీ అని పిలిచారు గోమాతమ్మ గారు. అమ్మగారు, నాకు బుద్ధి వచ్చింది. మళ్ళీ ఇంకెప్పుడు నా భార్యను బాధ పెట్టను, తనతోనే ఉంటాను, నన్ను క్షమించి వదిలేయండి అన్నాడు అతను. దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. నీ కూతురు అల్లుడు సక్రంగా ఉంటారు, తీసుకుని వెళ్ళు అని చెప్పి పరాయి ఆడదాని కాపురంలోనికి రావాలి అని చూసిన ఈ నీతి జాతి లేని ఆడదాన్ని నిప్పులపై నడిపించి ఈ ఊరు దాటించండి. మళ్ళీ పరాయి వాళ్ల కాపురంలోనికి రావాలి అనే ఆలోచన కూడా రాకూడదు అన్నారు గోమాతమ్మ గారు. వామ్మో, ఏమిడేమిటి ఇలా ఉన్నది? ఆ డెవిల్కి ఇవిడి పోలికలే వచ్చాయి. ఇంకా నయం, నేను చెప్పలేదు, బయట వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తుంది. సొంత మనవరాలికి కూడా ఇలానే అవుతుంది అని తెలిస్తే నన్ను కూడా ఇలానే చేస్తుందా? నైని సిచ్యువేషన్ కూడా ఇలానే ఉంటుందా? పొరపాటును కూడా నా లవ్ విషయం, నైని విషయం ఇక్కడ వాళ్లకు తెలియకూడదు. నేను తెలిసేలా చెయ్యాలి అని అనుకున్నా, బ్రతికిపోయాను. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని మనసులో అనుకున్నాడు అరవింద్. అరవింద్ అని పిలిచారు గోమాతమ్మ గారు. అమ్మమ్మ గారు అన్నాడు అరవింద్. దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. చూసావు కదా, కట్టుకున్న భార్య బరువు కాదు బాధ్యత. బరువు అనుకుంటే బాధ్యత కూడా మోయలేము. ఇది మేము నమ్మే న్యాయం.
మొదటిసారి నువ్వు నా ముందు మాట్లాడావు, నచ్చావు, కానీ న్యాయం వైపే మాట్లాడాలి అన్నారు గోమాతమ్మ గారు. భలే వాళ్ళే అమ్మమ్మ, నేను అలానే మాట్లాడతాను. నేను నమ్మిందే నిజం అనుకుంటాను అని చెప్పాడు అరవింద్. అక్షర, మీ ఆయన్ని తీసుకుని వెళ్ళి తనకేం కావాలో చూడు, అలానే ఇక్కడి పద్ధతులు కూడా చెప్పు అన్నారు గోమాతమ్మ గారు. హా నానమ్మగారు అని అరవింద్, ప్లీజ్ పద, నిన్ను ఎవరు ఇక్కడికి రమ్మన్నారు అంటూ చిన్నగా అని అరవింద్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి, అరవింద్, నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, నీకెందుకు అవన్నీ అని అడిగింది. నాన్ సెన్స్, ఇష్టం లేదు అంటే అలా బలవంతంగా ఒప్పిస్తారా? నేను ఒప్పుకోను. అయినా ఇంత దారుణం నేనెప్పుడు చూడలేదు. పాపం, వాడిని ఇష్టం లేని అమ్మాయితో బలవంతంగా కాపురం చేయిస్తున్నారు. ఇది అన్యాయం, అమానుషం, అధర్మం, ఆక్రోధం, ఆవేదన. పోనీ ఆ మీద ఎన్ని ఉంటే అన్ని వేసుకో అన్నాడు అరవింద్. అరవింద్, వాళ్లకు అన్యాయం జరిగినది అని బాధ, లేక నీకు అన్యాయం అవుతున్నది అని బాధ? బాధపడకు. 3 months తర్వాత కూడా నీకు ఇష్టం లేదు అంటే నేనే డైవర్స్ ఇచ్చేస్తాను. నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఎంతవరకు సిచ్యువేషన్ తీసుకుని రాను, సరేనా? కష్టమైన బరువు మోయాలి అని నానమ్మ అన్నది. కష్టమైతే దించుకోవటంలో తప్పే లేదు, కానీ నీ ఇష్టం ముందే చెప్పుంటే సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేది కాదు, అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది అక్షర. ఈ డెవిల్ విషయంలో నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? లేదు లేదు, అసలు కాదు. ఈ రోజుల్లో సెకండ్ మ్యారేజ్ ఏమీ తప్పు కాదు. ఇష్టం లేదు, విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేమిటి? అరవింద్, యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్, అంతే, కుమ్మై. కానీ ఈ శిక్షలేమిటో నిజం తెలిస్తే మాత్రం నైనేని కూడా ఇలానే చేస్తారు. ముందు నైనేకి కేర్ఫుల్ గా ఉండమని చెప్పాలి అని అనుకున్నాడు అరవింద్. అమ్మా, అయ్యా, దేవుడా, నాకు చాలా ఆకలిగా ఉన్నది, కానీ ఈ డర్టీ స్మెల్ ఇంకా వదలటం లేదు. ఎన్ని ఫ్రెష్ పెర్ఫ్యూమ్స్ స్ప్రే చేసినా కూడా అనుకుంటూ వచ్చింది నైని. పట్నం అమ్మాయి, నీకు బట్టలు ఇచ్చాను కదా, అవి కట్టుకోకుండా ఈ బట్టలు వేసుకున్నావు. ఇక్కడ ఇలా ఉంటే మా అత్తయ్య ఒప్పుకోరు అన్నదే సంపూర్ణ. బోల్డ్ షెట్, నేను ఇలానే ఉంటాను. ఎవరి కోసమో నేను చేంజ్ అవ్వను. నన్నేం చేస్తారో నేను చూస్తాను. నాకు ఆకలిగా ఉన్నది, లంచ్ పెడతారా అన్నది నైని. లచ్చు, ఈ లచ్చు ఏమిటి పట్నం పిల్ల అని అడిగింది సంపూర్ణ. ఉహ్, ఇట్స్ నాట్ లచ్చు, లంచ్, బ్లడీ ఇల్లిటరేట్ అన్నది నైని. నైని, హోల్డ్ యువర్ టంగ్ అంటూ కోపంగా లోనికి వచ్చింది అక్షర. నైని, నీకు తెలిసినది వాళ్లకు తెలియకపోతే అలా అంటారు, అందుకని అలా అంటావా? నువ్వు మా ఇంటికి వచ్చిన గెస్ట్, అలానే ఉండు. ఓవర్ చేస్తే ముక్కు మొహం ఏకమవుతుంది. పెద్దమ్మ తనకి ఆకలిగా ఉందట, భోజనం పెట్టు అని చెప్పింది అక్షర. వామ్మో, ఈ ఇంట్లో అన్నీ తెలిసి నువ్వే అంటున్నావా అక్షర? చూడమ్మా, ఈ ఇంట్లో మగవాళ్లు పెద్దవాళ్లు తినే వరకు ఎవరూ తినకూడదు అన్నది సంపూర్ణ. బుల్షిట్, నేను ఈ ఇంటి మనిషిని కాదు, గెస్ట్ కదా, కమ్ క్విక్ అంటూ పెద్దగా అరిచింది నైని. దేవుడి మీద ఒట్టు, అసలేం జరుగుతుంది ఇక్కడ అంటూ అక్కడికి వచ్చారు గోమాతమ్మ గారు. ఆవిడ రావటం చూసిన అక్షర, సంపూర్ణ ఇద్దరూ కూడా తమ తలపై మేలి ముసుగు వేసుకున్నారు. దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, ఇక్కడేం జరుగుతుంది? మీ అరుపులు ఊరి చివరి వరకు వినిపించాలా అని అడిగారు గోమాతమ్మ గారు. అత్తయ్య గారు, ఈ అమ్మాయి ఆకలిగా ఉన్నది, భోజనం పెట్టమన్నది, నేను కాదు అని చెప్తున్నా అన్నది సంపూర్ణ. అతిథి దేవో భవ అన్నారు. ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి తనను మర్యాదగా చూసుకోండి. నువ్వింకా నీ అవతారం మార్చుకోలేదా అన్నారు గోమాతమ్మ గారు. నాన్నమ్మ గారు, తనకి అవన్నీ అలవాటు లేదు, అందుకనే వేసుకోలేదు అని చెప్పింది అక్షర. నువ్వు కూడా ఈ అవతారం మార్చు, పెళ్ళైన ఆడపిల్ల లక్షణంగా చీరలోనే ఉండాలి అన్నారు గోమాతమ్మ గారు. హా, అలానే నాన్నమ్మ గారు అన్నది అక్షర. వెళ్ళి మీ ఆయన్ని అన్నను అందరినీ భోజనానికి రమ్మని పిలువు. ఇంకా నువ్వు అన్ని తీసుకుని వచ్చి పెట్టు. రోజు నీకు వివరంగా చెప్పాలా సంపూర్ణ? నేను దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. ఈ కోడల్ని మాత్రం మార్చలేకపోయాను. కోడలా, కాస్త తిండి మీద ధ్యాస తగ్గించి పని మీద పెట్టు. దేవుడి మీద ఒట్టు, నువ్వు మొదటిసారి నా మనవరాలితో వచ్చావు, నీకు ఎక్కడా లోటు జరగకూడదు. ఏమైనా తక్కువైతే అడుగు బాబు. విజయ్, మీ బావగారిని నువ్వే చూసుకోవాలి. ఇంద్ర కూడా ఉండుంటే బాగుండేది, వాడు ఊరికి వెళ్ళాడు అని చెప్పారు గోమాతమ్మ గారు. అందరూ సైలెంట్ గా భోజనం చేస్తూ ఉంటే అక్షర, సంపూర్ణ ఇద్దరూ కలిసి అందరికీ వడ్డిస్తూ ఉన్నారు. నైనికి అప్పటికే ఆకలిగా ఉండటంతో ఫాస్ట్ గా తింటూ ఉన్నది. ఆ దేవుడి మీద ఒట్టు, ఆడపిల్ల ఇలా తినటం నేనెప్పుడూ చూడలేదు. ఎంతకు నీ పేరేమిటి అని అడిగారు గోమాతమ్మ గారు. నైని అమ్మమ్మ గారు. నైని
అని అరవింద్ సమాధానం చెప్పాడు. అరవింద్, నీకు ఆడపిల్లలతో స్నేహం ఏమిటి? ఆ దేవుడి మీద ఒట్టు, ఈ అమ్మడి పేరులో ఉన్న మాధుర్యం తన మొహంలో లేదు. తోడేలి జాతికి చెందినట్టుగా ఉన్నది. ఇలాంటి ఆడవాళ్లకు దూరంగా ఉండాలి అన్నారు గోమాతమ్మ గారు. నైని తినేది కాస్త పొలమారేసరికి దగ్గుతూ వాటర్ తాగి, వామ్మో, ఈవిడితో జాగ్రత్తగా ఉండాలి అనుకున్నది. అక్షర, అవన్నీ తీసే, నేను తినేస్తాను, ఆకలిగా ఉన్నది. వామ్మో, అప్పటి నుంచి తినకుండా ఉన్నాను అన్నది సంపూర్ణ. దేవుడి మీద ఒట్టు, మీ పెద్దమ్మ ఇంతసేపు ఉండటమే గొప్ప విషయం. అక్షర, ఆ పళ్ళెం తీసేస్తున్నావేమిటి? అది మీ ఆయన తిన్న పళ్ళెం, దానిలోనే నువ్వు తినాలి. భర్త పళ్ళెంలో తినే సాంప్రదాయం కూడా మర్చిపోయావా అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మగారు అన్నది అక్షర. అక్షర, భలే దొరికావు, నిన్ను ఇప్పుడు నేను ఇరికిస్తాను చూడు అని మనసులోనే అనుకుంటూ, అమ్మమ్మ, అవునా? అలానా? మాకెప్పుడు తెలియదు. ఇన్ఫాక్ట్ మీ మనవరాలు ఇక్కడ ఇలా ఉంది, కానీ మా ఇంట్లో ఇలా అస్సలు ఉండదు. మీకు తెలుసా, రోజు నాకంటే ముందే తినేస్తుంది, నా కోసం కూడా వెయిట్ చేయదు అని చెప్పాడు అరవింద్. దేవుడా, ఈ అరవింద్ నన్ను బుక్ చేశాడు, సచ్చినోడు అని మనసులోనే కోపంగా అనుకున్నది అక్షర. అక్షరకి చిన్న ఝలక్ ఒకటి ఇస్తూ, అవునమ్మమ్మ, మీ మనవరాలు ఇక్కడ ఉన్నట్టు అస్సలు మా ఇంట్లో ఉండదు. నాకు హస్బెండ్ అనే మినిమం కర్టసీ, ఐ మీన్ రెస్పెక్ట్, గౌరవం కూడా ఇవ్వదు. నన్ను పేరు పెట్టే అరవింద్ అని పిలుస్తుంది అన్నాడు అరవింద్. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. నా మనవరాలు అయినా సరే న్యాయం అందరికీ ఒకటే. ప్రసాద్, ఇదేనా చదువు చదువు అని దానికి నేర్పించిన పద్ధతి? భర్తకి గౌరవం కూడా ఇవ్వని తన డాక్టర్ చదువు ఎందుకు? చదివితే కట్టుకున్న భర్తని లెక్క చేయదా నీ కూతురు? చదివి ఉన్న మతి పోయిందా? లేని అలవాట్లు వచ్చాయా? ఇదేనా నీ కూతురు నేర్చుకున్న సంస్కారం అని అడిగారు గోమాతమ్మ గారు. ఇదేమిటి, నేను డెవల్ని తిడుతుంది అనుకుంటే అంకుల్ని అంటుంది అమ్మమ్మ అని అనుకున్నాడు అరవింద్. రోగం ఏదైతే మందు అదే వేయాలి. నీ కూతురు రోగానికి సరైన మందు నేను వేస్తాను. ఇక్కడి నుంచి వెళ్లేలోపు నీ కూతురు మర్చిపోయిన పద్ధతి తనకి మళ్లీ నేర్పిస్తాను అంటూ, అక్షర అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మగారు అన్నది అక్షర. భర్త ఎంగిలి నామోషి అన్నట్టు చూస్తున్నావా? భర్త భార్యకు దేవుడైతే తన ఎంగిలి ప్రసాదంతో సమానం. దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. అరవింద్ బాబు, నువ్వే నీ భార్యకు నువ్వు తిన్నదానిలో అన్నం తినిపించు. ఇదే తను చేసిన దానికి సరి అయిన శిక్ష అన్నారు గోమాతమ్మ గారు. అమ్మమ్మ గారు, నేనా? అంటే ఇప్పుడు ఈ ఫుడ్ తనకి నా చేతులతో నేనే తినిపించాలి, అంతే కదా? తినిపిస్తే అయిపోతుంది. ఓహ్, దాన్ని బుక్ చేద్దామని నేను బుక్ అయ్యానేమిటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అరవింద్. ఏవండి భర్త గారు అన్నది అక్షర. కొత్తగా అక్షర నోటి వెంట వచ్చిన పిలుపుకు వెంతగా చూస్తూ ఉన్నాడు అరవింద్. నాన్నమ్మ గారు, నా తప్పును నేనే సరిదిద్దుకుంటాను, సరేనా? ఏవండి, నాన్నమ్మ చెప్పారు కదా, మీరే తినిపించండి అంటూ ప్లేట్లో ఫుడ్ పెట్టి అరవింద్ చేతికి ఇచ్చింది అక్షర. నేనే కదా, ఇవ్వు అంటూ ఫేక్ స్మైల్ తో తీసుకుని అక్షరాకు తినిపిస్తూ ఉంటే, తన పెదవుల తాకిడి అరవిందులో తెలియని గమ్మత్తుగా ఉంటే తననే చూస్తూ అక్షరాకు తినిపిస్తూ ఉన్నాడు. షిట్, ఈ అరవింద్ ఏం చేస్తున్నాడు? నన్ను సైలెంట్ గా ఉండమని తనేం చేస్తున్నాడు అంటూ నైని కోపంగా బయటకు వెళ్లిపోయింది. అరవింద్ రూమ్ లో బెడ్ మీద కూర్చొని తన హ్యాండ్నే చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడే రూమ్ లోనికి వచ్చిన అక్షర అరవింద్ను చూసి నవ్వుతూ, అనుకున్నదొకటి అయినది ఒకటి, బోల్తా పడిందిలే బుల్బుల్ పిట్ట అంటూ ముందుకు వస్తూ అరవింద్ చేతికి పాల గ్లాస్ ఇచ్చింది. అరవింద్ ఉక్రోషంగా అక్షరాన్ని చూస్తూ ఉన్నాడు. ఇటు బయటకు వచ్చిన నైని ఫోన్ మాట్లాడుతూ, డార్లింగ్, నేను ఇక్కడ ఉండను, వచ్చేస్తాను ప్లీజ్, ఇది మాత్రం నేను చేయలేను అని చెప్పింది. బేబే, అరవింద్కు అక్షర అంటే ఇష్టం లేదు అని తెలిసేలా చెయ్యి, అప్పుడు మన పని అయిపోతుంది అన్నాడు కాల్లో అవతల వైపు ఉన్న అతను. మన పని కాదు, నా పని అయిపోతుంది. నేను అదే అనుకున్నా, కానీ మనం అనుకున్నంత సింపుల్ గా కాదు. ఎవరో ఆడపిల్లకు అన్యాయం అయితేనే ఒప్పుకోలేదు, సొంత మనవరాలు అంటే ఒప్పుకుంటుందా? తాట తీస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏమిటో తెలుసా అంటూ మొత్తం చెప్పింది నైని. బేబీ, ఇప్పుడు నువ్వు వచ్చేస్తే అక్కడ వాళ్ళు దగ్గరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు అక్కడే ఉండక తప్పదు బేబీ, నా కోసం ఆ మాత్రం కూడా చేయలేవా అన్నాడు అతను. డార్లింగ్, నీకోసమే ఇదంతా చేస్తున్నా, నువ్వేం చెప్పినా చేస్తాను. ఇక్కడే ఉండి వాళ్ళను కలవకుండా చేస్తాను. అయినా అరవింద్ నన్ను కాదు అని మరో అమ్మాయి వైపు కన్ను ఎత్తి కూడా చూడాడు. వాడికి నేనంటే పిచ్చి ప్రేమ.
ఫోలిష్ గా ప్రేమకి యాక్టింగ్ కి కూడా తేడా తెలియదు అరవింద్కి అన్నది నైని. ఒసై డెవిల్, ఇది మరీ ఓవర్గా లేదా అన్నాడు అరవింద్. నువ్వు చేసేది మాత్రం ఏమంటారండి అన్నది అక్షర. అండి ఏవటా కొత్త పిలుపు అన్నాడు అరవింద్ కోపంగా. తమరు కోరిందే కదా నీరజాక్ష. తమరి సతీమణి అయిన నేను మిమ్మలను అగౌరవంగా అసభ్యకరంగా ప్రసంగించటం మీకు సుతారము యోగ్యకరంగా లేదు కదా. అందులకే కదా మీరు మిక్కిలి సంతసించుతున్నారు. అందులకే తమరి ఇష్టానుసారం నేను మిమ్మల్ని అని అక్షర ఇంకా చెప్పబోతూ ఉంటే, ఒసై ఆపవే తల్లి, నీకో దండం. నువ్వు మాట్లాడే భాష ఏమిటో కూడా ఒక్క ముక్క తెలియటం లేదు. ఇది తెలుగా లేదా తెలుగుకి తెగులు పట్టిస్తున్నావా అన్నాడు అరవింద్. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని భర్తగారు, పతి, శ్రీవారు, ఏవండి ఇలా ఎలా పిలవాలండి? మీకు నచ్చింది చెప్పండి అన్నది అక్షర. ఏం అవసరం లేదు, నువ్వు ఎలా పిలిచినా నీ వైపు కన్నెత్తి కూడా చూడను. అయినా నువ్వేమిటి నా రూమ్కి వచ్చావు, బయటకు దుబ్బాయి అన్నాడు అరవింద్. ఇది నా రూమ్ అరవింద్, నువ్వే నా రూమ్లోనికి వచ్చావు. ఊరు అన్నావు కదా, ఇక్కడ ఎలానే ఉంటుంది. నీకు నచ్చినట్టుగా ఉండదు. కొన్ని రోజులు నీ పిచ్చికి బ్రేక్ వేసి బుద్ధిగా ఉంటావా అరవింద్ అన్నది అక్షర. ఛ, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. నీకు నేను తినిపించాను, డిస్కస్టింగ్. నా హ్యాండ్ డెటాల్తో కడిగినా కూడా నార్మల్ అవలేదు అన్నాడు అరవింద్. అవునా, మరి ఫారెస్ట్ లో మొన్న రూమ్ లో కిస్ చేసినప్పుడు దేనితో కడిగావు? యాసిడ్ యూజ్ చేసావా? చూడు అరవింద్, నీతో ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఇంటెన్షన్ నాకేమీ లేదు. ఇలాంటివి ఉంటాయి అనే నిన్ను వద్దు అన్నాను, కానీ వినకుండా వచ్చావు. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేస్తాను అన్నది అక్షర. వాట్ ఎవర్, నువ్వు నా రూమ్ లో నాతో షేర్ చేసుకుంటే నాకు కంపరంగా ఉంటుంది అన్నాడు అరవింద్. ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్పే ఇదే మాట పెళ్లికి ముందు చెప్పి ఉంటే నీ రూమ్ లోకే కాదు, లైఫ్ లోకే వచ్చేదాన్ని కాదు. ఇట్స్ టూ లేట్. ఇష్టం లేని నీతో కలిసి ఉండే ఆశలు నాకు లేవు అంటూ కింద పిల్లో దుప్పటి అన్ని కింద వేసింది అక్షర. ఏమిటిది, నువ్వు కింద పడుకుంటావా? గుడ్ ఐడియా, అక్కడే ఉండో, నా స్పేస్ లోనికి రావాలి అని చూడకు అన్నాడు అరవింద్. థ్యాంక్ యూ, ఇది నా కోసం కాదు, నీ కోసం. నువ్వే కింద పడుకో, ఈ బెడ్ నాది, నేనే పడుకుంటా అని చెప్పింది అక్షర. వాట్, నేనా? నాకు అలవాటే లేదు, అండ్ నాకు ఆ అవసరం కూడా లేదు. ఐఎమ్ బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్. ఈ బెడ్ నాది అంటూ అక్షరాన్ని లాగి కింద పడేసి అక్కడే ఉండు, నేను హాయిగా పడుకుంటా అంటూ పడుకున్నాడు అరవింద్. అరవింద్, నీతో నా ప్రయాణం పక్కపక్కనే ఉన్నా ఎప్పుడూ దూరంగానే ఉంటామా? నా మీద నీ మనసులో ప్రేమ పుట్టాలి అంటే నేనేం చెయ్యాలి? ఈ రోజు నువ్వు ఫస్ట్ టైం నాకు తినిపించావు అరవింద్. ఆ ఆనందం నా మాటల్లో చెప్పేది కాదు. నీ కోపాన్ని చూస్తూ ఉన్న నేను నీ ప్రేమను చూడగలనా? మన పెళ్ళైన ఇన్ని నెలల తర్వాత మళ్ళీ నీతో ఒకే గదిలో ఉన్నా ఇలా నీతో కలిసి ఉండే రోజు వస్తుందా అరవింద్? రెస్పెక్ట్ కావాలా అరవింద్ నీకు? పిలిచే పిలుపులో ప్రేమ ఉండాలి, కానీ రెస్పెక్ట్ కాదు. ఇది కూడా తెలియదు బుద్ధావతారం. నువ్వు కింద పడుకోవాలి అంటే ఎలా నమ్మేశావు? నిన్ను జాగ్రత్తగా చూసుకోమని అత్తయ్య అన్నది, నిన్ను ఎలా మర్చిపోతాను అని అనుకున్నావు? ఈ రోజు అంటూ పక్కకు చూస్తూ అరవింద్ తన పక్కనే ఉండటం చూసి డైరీ క్లోజ్ చేసేసి, అరవింద్ ఏం చేస్తున్నావు? పర్సనల్ డైరీ చూడకూడదు అని తెలియదా అని అడిగింది అక్షర. నాన్ సెన్స్, నువ్వు రాసే పిచ్చిరాతలు నాకేమీ చూడాలి అని లేదులే అన్నాడు అరవింద్. ఇవి పిచ్చిరాతలు కాదు, నా తలరాతలు. నువ్వేమిటి ఇక్కడ అని అడిగింది అక్షర. హా, నిన్నేదో అడగాలి అని వచ్చాను అని ఆలోచిస్తూ, మార్నింగ్ కారు పుష్ చేయించావు, అది యాక్టింగ్ కదా అని అడిగాడు అరవింద్. అంటే అరవింద్ 5 కిలోమీటర్స్ స్టార్టింగ్ ప్రాబ్లం అన్నప్పుడే డౌట్ రావాలి కదా అని వచ్చే నవ్వును ఆపుకుంటూ అన్నది అక్షర. వాట్ అని షాక్ అవుతూ, దేనికి చేశావే అని అడిగాడు అరవింద్. నైట్ నాతో డ్రైవ్ చేస్తూ తమరు పడుకున్నారు కదా ఆ చుప్పనాతితో, అందుకనే చేశాను. నాతో పెట్టుకుంటే అలానే చేస్తాను, అందుకే నా దగ్గర జాగ్రత్త మిస్టర్ అరవింద్ కృష్ణ అంటూ అరవింద్ ముక్కు లాగి అటు తిరిగి పడుకున్నది అక్షర. శాడిస్ట్, దీని దగ్గర సైకో థాట్స్ ఉన్నాయి. అరవింద్ బీ కేర్ఫుల్ అని అనుకున్నాడు. అరవింద్, నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉండాలి అంటే నేను ఎలా ఉంటే నీకు నచ్చుతాను అని అడిగింది అక్షర. వాట్, నీతో ఫ్రెండ్షిప్పా? నేనా? నెవర్. మా మామ్ విషయంలో హెల్ప్ చేశావు అనే సాఫ్ట్ కార్నర్, అందుకనే నీతో ఇలా అయినా ఉన్నాను. లేదంటే నిన్ను చూడటం కూడా నాకు కంపరంగా ఉంటుంది. లిటరల్లీ నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు. నిన్ను నా వైఫ్ అని చెప్పుకోవటానికే ఇష్టపడను. అలాంటిది నువ్వు నాకు నచ్చటం కూడానా?
నువ్వు ఎలా ఉన్నా నాకు ఎప్పటికీ నచ్చవు, బికాజ్ యు ఆర్ నాట్ మై రేంజ్ అన్నాడు అరవింద్. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం తెగుతుంది. సంపూర్ణ, నీకు అన్ని చెప్పాలా? గుడికి వెళ్లే సమయం అవుతుంది. రేపటి వరకు అందరూ సింగారిస్తూనే ఉంటారా? ఆ దేవుడి మీద ఒట్టు, నాకు వచ్చే కోపానికి మీ అందరినీ ఏమి చేసినా తప్పులేదు అన్నారు గోమాతమ్మ గారు. అత్తయ్య గారు, నేను ఇప్పుడే వెళ్ళి పిలుస్తాను అన్నది సంపూర్ణ. సంపూర్ణ, ఆ దేవుడి మీద ఒట్టు, నీకు ఒక్క పని చేత కాదా? ఈ చీర అక్షరకు ఇమ్మని చెప్పాను కదా, ఇక్కడే ఉంటావేమిటి అన్నారు గోమాతమ్మ గారు. అత్తయ్య గారు, మర్చిపోయాను అని చెప్పింది సంపూర్ణ. పొద్దున్నే గుడికి వెళ్లటం తెలిసినా కూడా నేతి అరిసెలు తినటం మర్చిపోయావా? ఆ దేవుడి మీద ఒట్టు, సంపూర్ణ, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, నిన్ను మాత్రం మార్చలేను అన్నారు గోమాతమ్మ గారు. అత్తయ్య, ఇప్పుడే వెళ్ళి ఇస్తాను అంటూ సంపూర్ణ పరుగున పారిపోయింది. ఆ దేవుని మీద ఒట్టు, దీన్ని మాత్రం మార్చలేము అన్నారు గోమాతమ్మ గారు. అక్షర, నీకు ఈ చీర అత్తయ్య ఇవ్వమన్నారు, నేను మర్చిపోయాను, కట్టుకుని వచ్చే, గుడికి వేలవుతుంది అని చెప్పి కంగారుగా వెళ్లిపోయింది సంపూర్ణ. గాడ్, మళ్ళీ చీర కట్టుకోవాలా? దీన్ని కష్టపడి కట్టుకున్నా, మళ్ళీ అంటే నా వల్ల కాదు, కానీ తప్పదు అని కష్టపడి చీర కట్టుకున్నది అక్షర. అరవింద్ బాబు, నువ్వు వచ్చేసావా? మీ ఆవిడ ఎక్కడ అని అడిగారు గోమాతమ్మ గారు. అమ్మమ్మ గారు, పైనే ఉన్నది. ఈ ఆడలేడీసు రెడీ అవమంటే రోజు పడుతుంది, అయినా ఇంకా తక్కువే అంటారు. ఎంత రెడీ అయినా అలానే ఉంటారు, కానీ ఏమైనా మారిపోతారా? అందగత్తెలు అయిపోతారా అంటూ గోమతి గారితో మాట్లాడుతూ ఉన్న అరవింద్ స్టెప్స్ వైపు చూస్తూ మాట్లాడేవాడు కాస్త అలానే సైలెంట్ అయిపోయాడు. అరవింద్, అందం మారుతుందా అన్నావు? చూసావా, నోట మాట రాలేదు. రోజు చూసే అందమే, కానీ చూసావా చీరలో ఎలా ఉన్నదో? ఆడపిల్ల అందాన్ని పెంచేది, ఆ అందానికి అణుకువ ఇచ్చేది చీర మాత్రమే. నువ్వు అనే మాటలు తప్పు అని ఒప్పుకుంటావా? నువ్వు నీ భార్యను చూసే చూపే చెప్తుంది అన్నారు గోమాతమ్మ గారు. మై గాడ్ అరవింద్, వద్దురా, అలా చూడకూడదు, చాలా తప్పురా అనుకుంటూ కష్టంగా చూపు పక్కకు తిప్పుకుంటూ నవ్వలేక నవ్వాడు. అయినా ఇదేమిటి, డెవిల్ శారీలో ఇంత అందంగా ఉన్నది? రోజు చూస్తున్నా కదా, ఎందుకు ఎలా చూస్తున్నా? శారీలో ఇంత బాగుంటుందా? దివి నుంచి భూకి వచ్చి దారి తప్పి ఇక్కడే తిరుగుతున్నట్టుగా ఉన్నది. తను కట్టుకోవటం వల్ల చీరకి అందం వచ్చిందా, లేదా చీర వల్ల తనకి అందం వచ్చిందా? కను రెప్ప వేసిన ఈ అద్భుతం చూడగలనా అనుకుంటూ మనసులో అలజడి పెరుగుతూ ఉంటే అక్షర అడుగులు తన వైపుగా పడే కొద్దీ తన పట్టీల సవడి కన్నా తన గుండె సవడే ఎక్కువగా తన చెవులను చేరుతూ ఉంటే అప్రయత్నంగా తన గుండెలపై చెయ్యి వేసుకున్నాడు. ఒరే అరవింద్, అలా చీర చూస్తే ఇలా పడిపోతావా? అది మన శత్రువు, అలా చూడకూడదు, మర్చిపోయావా? షీఈజ్ నాట్ యువర్ రేంజ్ కదా అంటూ తన బ్రెయిన్ తనను వార్న్ చేస్తూనే ఉన్నది. అక్షర వస్తూ ఉంటే పక్కనే టైట్ జీన్స్, బ్లాక్ టీషర్ట్ వేసుకొని ఫుల్ పాష్ గా నడుస్తూ వస్తున్నది నైని. అరవింద్ ఇద్దరిని చూస్తూ ఉన్న అక్షర మీద నుంచి తన చూపు మాత్రం మారటం లేదు. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, రోగం నాడి ఆడదాన్ని కట్టే చెబుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నువ్వు నీ వేషాలంకరణ చూస్తున్నావా, ఎలా ఉన్నావో అన్నారు గోమాతమ్మ గారు. ఆంటీ, దిస్ ఈజ్ ఫ్యాషన్, అది ఓల్డ్ అల్ట్రా మోషన్ అంటూ. ఆంటీ, ఇప్పుడు ఎందుకు కొట్టారు? నేను ఏమన్నాను అని గోమాతమ్మ గారు కొట్టిన చెంప రుద్దుకుంటూ అడిగింది నైని. దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, పిచ్చివాగుడు వాగితే అంటూ వేలి చూపిస్తూ, అక్షర, నువ్వు పదమ్మ అంటూ తనను తీసుకుని గదిలోనికి వెళ్లారు గోమాతమ్మ గారు. అరవింద్ కళ్ళు మాత్రం అక్షర వైపే అలా అలా తిరుగుతూ ఉన్నాయి. అరవింద్, నన్ను కొడుతూ ఉంటే నువ్వేమీ మాట్లాడవేమిటి, అలా చూస్తున్నావు అని అడిగింది నైని. మార్వెలస్, సింప్లీ సూపర్బ్, అలానే చూస్తుండాలి అని అనిపిస్తుంది, రెప్ప వేయబుద్ధి కావటం లేదు, నిజంగా ఇంత బాగుంటుందా అన్నాడు అరవింద్. వాట్ అరవింద్, నన్ను కొడితే నీకు బాగుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నది ఇంతేనా? ఇదేనా నీ ప్రేమంటే అని అడిగింది నైని. ఛా, అదేమీ లేదు, నేను అన్నది నిన్ను కాదు, అక్షరాను అన్నాను. శారీలో షీ లుక్స్ గార్జియస్, సంక్రాంతి ముగ్గుకు చీర కట్టినట్టు, అసలు చీర కట్టుకే అందం తీసుకొచ్చినట్టుగా ఉన్నది. అక్షర శారీలో ఇంత బాగుందేమిటి అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు నన్ను కొట్టడం చూడలేదు, అక్షరాన్ని చూస్తున్నావా? యు చేంజ్ ఎలాట్ అరవింద్, నా మీద ప్రేమ తగ్గిపోయింది అన్నది నైని. నైని, ఏమిటి ఇలా అంటున్నావు? ఐ లవ్ యూ ఎలాట్, నిన్నే నేను ప్రేమించేది. ఇప్పుడు హీరోయిన్ ఉన్నది, చాలా బాగుంటుంది, మనం చూసి బాగుంది అంటాం,
అంత మాత్రాన మనం హీరోయిన్ ను ప్రేమిస్తున్నట్ట? అది మన ఫీలింగ్. నా ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేశాను. బట్ షీ వాజ్ సంథింగ్ ఇన్ సారీ. నిన్ను అమ్మమ్మ కొట్టింది అన్నావు, కానీ నేను చూడలేదు నైని. పద, గుడికి వెళ్ళాలి అట అన్నాడు అరవింద్. అరవింద్ గుడికి వెళ్ళాలి అనే తొందర లేదా అక్షరాన్ని చూడాలి అనే ఆత్రమా అని అడిగింది నైని. చిచి, దాన్ని నేను చూడటం ఏమిటి? నేను చూసేది అక్షరాన్ని కాదు, శారీలో ఉన్న అక్షరాన్ని. నువ్వు ఎక్కువ ఇమాజిన్ చేసుకోకు, పద, టైం అవుతుంది అన్నాడు అరవింద్. శారీ అంటే నీకు అంత ఇష్టమా అరవింద్? అయితే నీకోసం ఇప్పుడే శారీ కట్టుకుని వస్తాను అంటూ నైని హడావుడిగా సంపూర్ణ గారి దగ్గరకు వెళ్లి శారీ అడిగి తీసుకుని వెళ్ళింది. అక్షర, ఈ నగలు పెట్టుకో, ఇవన్నీ కూడా మీ అమ్మ నగలు, నీకోసమే భద్రంగా దాచిపెట్టాను అన్నారు గోమాతమ్మ గారు. శారీ హోల్డ్ చేయాలంటేనే కష్టంగా ఉన్నది, ఇన్ని పెట్టుకుని నేను ఉండలేను, నాకు కొన్ని చాలు నానమ్మ గారు అన్నది అక్షర. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. పట్నంలో ఉంటే సాంప్రదాయం పద్ధతి మర్చిపోతావా? భార్యను రూపేషు లక్ష్మి అన్నారు అంటే తన భర్త ముందు రూపంలో మహాలక్ష్మిలాగా ఉండాలి, అంతేకాని నీకు నచ్చినట్టు కాదు. నీ భర్త అరవింద్ ఈరోజు చీరలో నిన్ను ప్రేమగా చూశాడు. భర్త ప్రేమను పొందాలి అంటే తనకు నచ్చినట్టుగా ఉండాలి, నీకు నచ్చినట్టు కాదు అన్నారు గోమాతమ్మ గారు. అరవింద్ నన్ను చూశాడా అనుకుంటూ నేను నీ వైపు కూడా చూడను, బికాజ్ యు ఆర్ నాట్ మై రేంజ్ అని అన్న అరవింద్ మాట గుర్తుకు వచ్చి, నానమ్మ ఏదో చూసి ఇంకేదో అనుకుంటుంది. అరవింద్ ఏమిటి, నన్ను చూడటం ఏమిటి? అయినా ఎవరి కోసమే నేను వాళ్లకు నచ్చినట్టుగా ఉండటం ఏమిటి? నాకు నచ్చినట్టే నేను ఉండాలి అని అనుకుంటూ సింపుల్ గా 2 లాంగ్ చైన్లు, గాజులు, జూకాలు తీసుకుని రెడీ అయ్యింది అక్షర. ఆ దేవుని మీద ఒట్టు, నా మనవరాలు అందంలోనూ రాజసంలోనూ నాకు ఎక్కడ తీసిపోదు అంటూ మనవరాలిని ప్రేమగా చూసుకున్నారు. అక్షర, ఏమిటి ఇంకా మెడలో నల్లపూసలు లేకుండా అలానే ఉన్నావు? నువ్వంటే చిన్నపిల్ల, మీ అత్తగారు ఏం చేస్తున్నారు? మెడలో నల్లపూసలు వేయాలి అని తెలియదా? పసుపు తాడు కూడా మార్చలేదు అని అడిగారు గోమాతమ్మ గారు. వామ్మో, నాన్నమ్మకు దొరికిపోయానే, ఇప్పుడేం చెయ్యాలి? దీని గురించి ఇంకేం గొడవ చేస్తుందో, ఏదో ఒకటి చెప్పాలి అని మనసులో అనుకుంటూ, నాన్నమ్మగారు ఇవన్నీ కూడా మన ఊరి గుళ్ళో చేయిద్దామని నాన్న అన్నాడు, అందుకని అవేమీ చేయలేదు అని చెప్పింది అక్షర. అలా అయితే మీ అత్తగారు కూడా వస్తే బాగుండేది కదా. ఏమీ పర్లేదు, నీ పెళ్లి ఇక్కడ చెయ్యాలి అంటే ఆ రోజు మీ అత్తగారి ఇష్ట ప్రకారం చేశారు. ఇప్పుడు అనుకున్నట్టే పూజ అయిన తర్వాత ఇవన్నీ నేనే జరిపిస్తాను. నల్లపూసలు అంటే తాలికి దిష్టి తగలకుండా కాపాడేవి, అంటే నీ భర్త ప్రాణాలకు నువ్వు తోడుగా ఉంటాను అని చెప్పేవి. అలా ఉంచకూడదు, నేను ఆ ఏర్పాట్లు చూసుకుంటాను అన్నారు గోమాతమ్మ గారు. మై గాడ్, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? అరవింద్ ఇవన్నీ చేయమంటే ఒప్పుకుంటాడా? కోపంతో ఏమైనా అంటాడా? పూజలు అంటే చేస్తాడు, కానీ నల్లపూసలు నా మెడలో వేస్తాడా? ఆ రోజే అత్తయ్య చేయమంటే చేయను అని వాళ్ళ అమ్మకే ఎదురు చెప్పాడు. ఇక్కడేమి గొడవ కాకుండా అరవింద్ను ఒప్పించాలి. ఇక్కడ నుంచి వెళ్లే వరకు నాకు ఈ టెన్షన్ తప్పేలా లేదు అని అనుకున్నది అక్షర. సంపూర్ణ, ఆ దేవుని మీద ఒట్టు, నీకు అన్ని 2 సార్లు చెప్పాలా? ఇంకెంతసేపో, బయలుదేరండి అన్నారు గోమాతమ్మ గారు. అందరూ వచ్చేశారు కదా, ఇక పదండి అంటూ గోమతి గారు వెళుతూ ఉంటే, ఆగండి నేను వస్తున్నా అంటూ ఆపసోపాలు పడుతూ వచ్చింది నైని. నైనిని అలా చూసిన అందరూ కూడా పెద్దగా ఆపలేకుండా నవ్వుతూ ఉన్నారు. ఆ దేవుని మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, ఏం చేశావు నువ్వు అని అడిగారు గోమతమ్మ గారు. ఇట్స్ శారీ, నేను వేరు చేశాను, ఏం బాలేదా అని అడిగింది నైని. నైని, శారీ కట్టుకోవాలి, కానీ నువ్వేమో చుట్టుకున్నావు, నీకు అవసరమా? రాకపోతే అని అనుకుంటూ చూస్తూ ఉన్నాడు అరవింద్. ఆ దేవుడి మీద ఒట్టు, నీ కట్టే చెప్తుంది, నువ్వేమిటో. సంపూర్ణ, ఆ పట్నం పిల్లను తీసుకుని వెళ్ళి సక్రమంగా చీరకట్టు, రాకపోతే అడగాలి, అంతేకాని ఇలా చేయకూడదు. నా మనవరాల్ని చూడు, తను నీలానే పట్నంలో ఉన్నది, కానీ పద్ధతి ఎప్పుడూ మర్చిపోదు అన్నారు గోమతమ్మ గారు. ఆ అక్షరాన్ని చూపించి నన్ను తిడతారా? నాకు శారీ కట్టుకోవటం రాదు అంటారా? గుళ్ళో అందరి ముందు నీ మనవరాలి శారీ దానితోనూ విప్పిస్తాను, దాని పరువు పోయేలా చేయకపోతే నా పేరు నైనినే కాదు అనుకున్నది నైని. అక్షర, అమ్మవారికి నువ్వే స్వయంగా ప్రసాదం చేయాలి, అమ్మవారికి నివేదించాలి, అంతవరకు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, సరేనా అన్నారు గోమతమ్మ గారు. అలాగే నానమ్మగారు అంటూ అక్షర స్వయంగా ప్రసాదం తయారు చేస్తూ ఉన్నది. డెవిల్, ఎందుకు ఇదంతా చేయటం?
మనం కలిసి ఉండేదే 3 months, దానికి కూడా అవసరమా? ఎక్స్పైరీ డేట్ తెలిసాక కూడా అవసరమా? ఏమైనా మాట్లాడు, నువ్వు అలా సైలెంట్ గా ఉంటే నచ్చదు అన్నాడు అరవింద్. అక్షర ఏమీ మాట్లాడకుండా తన పని చేసుకుంటూ ఉంటే అరవింద్ పక్కనే ఉండి తనను విసిగిస్తూ ఉన్నాడు. అలానే ప్రసాదం చేసింది అక్షర. అరవింద్, నీ భార్యకు బోనం నువ్వే ఎత్తి తలపై పెట్టావు. అలానే ఇద్దరు కలిసి 11 ప్రదక్షిణాలు చేసి లోనికి రండి, మీరంతా గుళ్ళోనికి పదండి అన్నారు గోమతమ్మ గారు. 11 రౌండ్స్ తిరగాల, నేను ఉండగా వాళ్ళు చేస్తారా, నేను చేయనివ్వనగా అంటూ అక్షర వాళ్ళు తిరిగే ప్లేస్ లో ఎవరికీ కనిపించకుండా గాజు పెంకులు వేసి వాళ్లతో కలిసి వెళ్లిపోయింది నైని. అక్షర, ఇవన్నీ అవసరమా? కానీ నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే ఎంత బాగుంది. ఇప్పుడు నిన్ను ఏమైనా అన్నా కూడా నువ్వేమీ రియాక్ట్ అవ్వవు. ఇలానే నిన్ను తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నాడు అరవింద్. అక్షర అరవింద్ గోలను భరిస్తూ నడుస్తూ సడన్ గా ఆగిపోయింది. అక్షర ఆగేసరికి అరవింద్ వెనక్కు తిరిగి చూస్తూ, ఏమిటి అక్కడే ఆగావు, వాట్ హ్యాపెండ్ అని అడిగాడు. నథింగ్ అన్నట్టు తల అడ్డంగా ఊపుతో మళ్లీ నడుస్తూ ఉన్నది అక్షర. ఇద్దరు ప్రదక్షిణాలు పూర్తి చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇంతవరకు అరవింద్తో మాట్లాడే ఛాన్స్ రాలేదు. ఇప్పుడైనా చెప్పి ఒప్పించాలి, పూజ అయిపోయినది కదా అనేసి అనుకుంటూ ఉన్నది అక్షర. ఛ, ఈ అక్షర మిస్ అయినట్టుంది. పర్లేదులే, అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవ్వదులే అని అక్షరాను కోపంగా చూస్తూ ఉన్నది నైని. నాన్నమ్మగారు, అరవింద్కి గుడి చూపించి వస్తాను. అరవింద్, ఒకసారి వస్తావా అని అడిగింది అక్షర. ఏమిటి, నాతో ఏం మాట్లాడాలి? నీతో మాట్లాడేదేమీ లేదు అన్నాడు అరవింద్. అరవింద్ ప్లీజ్, కాసేపు నేను చెప్పేది వింటావా? ఓ ప్రాబ్లం వచ్చింది అరవింద్, ఇప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి. నాన్నమ్మ ఇప్పుడు గుళ్ళో నీతో నా మెడలో నల్ల పూసలు వేయిస్తున్నారు. ప్లీజ్ ఈ ఒక్కసారికి గొడవ చేయకుండా ఒప్పుకోవా అని అడిగింది అక్షర. వాట్, నేను నీ మెడలో? నెవర్. మామ్ చెప్తేనే చేయలేదు, మీరు చెప్తే చేస్తానా? నేను చేయను. అయినా నీ మెడలో నేను వేస్తాను అనేసి నువ్వు ఎలా అనుకున్నావు అన్నాడు అరవింద్. తాళి కట్టావు కదా, అంటే నువ్వే వెయ్యాలి. ప్లీజ్ అరవింద్, ఇప్పుడు కాదు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది అక్షర. నువ్వే కావాలి అని చేస్తున్నావు కదా అక్షర అన్నాడు అరవింద్. లేదు అరవింద్, అయినా అలా చేయాలి అని అనుకుంటే ఇన్ని రోజులు ఆగుతానా? చూడు, మన బెట్ అడ్డం పెట్టుకుని నిన్ను బెదిరించైనా ఇదంతా చేయించడం నాకు చాలా ఈజీ. కానీ నాకు అదంతా ఇష్టం లేదు. మనసులో లేనిదాన్ని బలవంతంగా చేయించలేం. ప్లీజ్ మెళ్ళో నల్లపూసలు వేయాలి అరవింద్. మా నాన్నమ్మకు తెలిస్తే బాధపడుతుంది. నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి, నిన్ను ఎప్పుడు ఏమీ అడగను అరవింద్ అంటూ చేతులు పట్టుకుని అడిగింది అక్షర. అక్షర, అత్తయ్య గారు పిలుస్తున్నారు అంటూ సంపూర్ణ వచ్చేసరికి అరవింద్ చేతులు వదిలేసింది అక్షర. వస్తున్నా పెద్దమ్మ అంటూ అక్కడ నుండి సంపూర్ణ వస్తుందేమో అనే కంగారులో పరిగెడుతూ తన దగ్గరకు వెళ్లిపోయింది అక్షర. అరవింద్ వెనక్కు తిరుగుతూ ఫ్లోర్ అంతా రక్తంతో తడిసిన పాదం గుర్తులు చూసి షాక్ గా చూస్తూ ఉన్నాడు. ఈ బ్లడ్ ఏమిటి అంటూ ఆ అడుగులు చూస్తూ అక్షర నడుస్తూ ఉంటే వస్తూ ఉన్న బ్లడ్ చూస్తూ ఈ బ్లడ్ ఏమిటి అని అనుకుంటూ వాళ్ళ వెనకే వచ్చాడు. అరవింద్, ఆ దేవుడి మీద ఒట్టు, అమ్మాయి చెప్పింది మీకు జరగవలసిన సాంప్రదాయాలు ఏమీ జరగలేదట కదా, అమ్మాయి మెడలో నల్లపూసలు వెయ్యాలి, వచ్చి కూర్చో అన్నారు గోమతమ్మ గారు. అరవింద్ ఏమంటాడా అనే టెన్షన్ తో చూస్తూ ఉన్నది అక్షర. అరవింద్ ఒప్పుకునే ఛాన్స్ లేదు కదా అని ఆనందంగా చూస్తూ ఉన్నది నైని. అలానే అమ్మమ్మ గారు అంటూ అరవింద్ కూర్చోగానే అక్షర హ్యాపీగా చూస్తూ ఉన్నది. అక్షర కూడా వచ్చి అరవింద్ పక్కన కూర్చున్నది. అరవింద్ ఇంకేమీ మాట్లాడకుండా అక్షర మెడలో పసుపు కొమ్మును కట్టి తాళిని తీసి వాళ్ళు చెప్పినట్టుగా చేసి అక్షర మెడలో వేసి నల్లపూసలు కూడా అంతా వాళ్ళు చెప్పినట్టే చేశాడు. అరవింద్ సైలెంట్ గా ఉండేసరికి అక్షర కూడా కాస్త ప్రశాంతంగా ఉన్నది. పూజ అంతా అయిపోయాక అందరూ అమ్మవారికి దండం పెట్టుకుంటున్నారు. అదే అదనుగా చూసిన నైని అందరూ కళ్ళు మూసుకోగానే అక్షర పైట చెంగును దీపానికి అంటించింది. అక్షర కళ్ళు మూసుకొని అలానే ఉంటే అరవింద్ కాలుతూ ఉన్న అక్షర చీరను చూస్తూ అక్షర అంటూ అరుస్తూ మంట ఆర్పటానికి ట్రై చేస్తున్నాడు. అందరూ కలిసి కంగారు పడుతూ ఉంటే అక్షర ఆ నిప్పు పై వరకు వచ్చేస్తూ ఉంటే చీరను దూరంగా పట్టుకుంటూ ఉంటే అరవింద్ చేతులతో ఆ నిప్పును మొత్తం ఆర్పేశాడు. అప్పటికి అందరూ కాస్త టెన్షన్ రిలీఫ్ అవగానే నైని మాత్రం పిడికిలి బిగిస్తూ బయటకు వెళ్లిపోయింది. అక్షర భయంతో అరవింద్ గుండెలపై పడిపోయి గట్టిగా పట్టుకుని అలానే ఉంటే అక్షర ఏమీ జరగలేదు, యు ఆర్ ఫైన్
అంటూ తనకు ధైర్యం చెప్తున్నాడు అరవింద్. ఆ దేవుడి మీద ఒట్టు, ఈ రోజుతో నీకు ఉన్న అన్ని చెడు శక్తులు దూరమయ్యాయి అన్నారు గోమతమ్మ గారు. అవునమ్మా అక్షర, కాలిన చీర ఒంటిపై ఉండకూడదు, అమ్మవారి చీర మార్చుకో అమ్మా. ఈ రోజు భార్యాభర్తలు ఇద్దరూ గుడిలోనే నిద్ర చేయండి, అంతా శుభం కలుగుతుంది అంటూ పూజారి గారు చెప్పేసరికి అందరూ అదే సబబు అనేసి ఇద్దరిని గుళ్ళోనే ఉంచి వాళ్ళు ఇంటికి వెళ్లిపోయారు. డెవిల్, అంతా నీ వల్లే, ఇప్పుడు నీ వల్లే ఇక్కడ ఉన్నావు, లేదంటే ఈ పాటికి ఇంట్లో ఉండేవాళ్ళం అన్నాడు అరవింద్. నేనేం చేశాను అరవింద్, నన్ను అంటావు అన్నది అక్షర. నువ్వే చేశావు, శారీ హ్యాండిల్ చేయటం రానప్పుడు ఎందుకే శారీ కట్టుకున్నావు? కంచిపట్టు చీర కట్టుకున్న భామ అంటూ వయ్యారంగా తిరిగావు, అది అంటుకున్నది, ఇప్పుడు మనల్ని ఇక్కడే ఉండేలా చేసింది, అంటే ఇప్పుడు నీ వల్లే కదా అన్నాడు అరవింద్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.